మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున చేరవచ్చిన మీకందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యమును ప్రేమించి ప్రతిదినము కూడా వింటున్నటువంటి మిమ్మలను దేవుడు దీవించి ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్. ప్రియమైన సోదరి సోదరులారా, మనము ప్రతిదినము దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఈ దినము కూడా దేవుని వాక్యం చదివి ధ్యానం చేసుకుందాం. ప్రభు అయిన యేసుక్రీస్తుకు గల 117 ఆత్మీయమైన పేర్లలో ఈ దినము 9వ పేరు గురించి మనము ఆలోచన చేద్దాం. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయము మొదటి నుండి 2 వచనాలు చదువుదాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి శిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. దేవుడు ఈ మాటలు దీవించినట్లుగా నేను కూడా ఒక మాట ప్రార్థన చేస్తాను. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ పాదములకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. నీ కనికరము, నీ ప్రేమ, నీ దయ మా పట్ల చూపించి దినమంతయు మీరు మమ్మల్ని కాపాడుతూ వచ్చినందుకై స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ సమయమందు నీ సన్నిధి ప్రేమించి వచ్చిన వారిని పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. ప్రార్థించిన వారిని, పాటలు పాడిన వారిని దీవించండి, ఆశీర్వదించండి. వాక్యము చదువుకున్న ప్రభువా, దీవించు తండ్రి, ఆశీర్వదించండి. మీరే మాతో మాట్లాడండి. మీరు మాకు సహాయము చేయమని, ఈ మాటలు మాకు దిద్దుబాటు, ఆదరణ, పురుకొల్పు అనుగ్రహించి దర్శించుమని దీనదాసుని కూడా మరుగుపరిచి మాట్లాడుమని, మానవ తలంపులు, మానవ ఆలోచనల ప్రకారం కాకుండా నీ ఆలోచన ప్రకారంగా, నీ చిత్త ప్రకారంగా మీరు మాట్లాడుమని యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని వాక్యమైన బైబిల్లో నుండి మనము ఎబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకున్నాం. యేసు ప్రభువునకు పెట్టబడినటువంటి మరొక పేరు ఏమిటంటే విశ్వాసమునకు కర్త అని ఉంది. కర్త అనే మాట వ్రాయబడి ఉంది. కర్త అంటే ఏమిటి? కర్త అంటే మూల భాషలో సేనాధిపతి అని అర్థం. మూల భాషలో సేనాధిపతి అని అర్థంగా వ్రాసినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. కాబట్టి మనము ఈ కర్త వైపు చూడాల. వాక్యం గమనించండి. ఇక్కడ మనం చూసినప్పుడు విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు అని వ్రాయబడి ఉంది. యేసు వైపు చూచుచు. మనం 2వ వచనం ధ్యానం చేద్దాం. మొదటి వచనము చాలా సంగతులు ఉన్నాయి. మన ముందు ఉంచబడిన పందెము అనేటువంటి అంశం ఉంది ముందట్ల. అయితే మనం దాన్ని ధ్యానం చేయటం లేదు.
రెండవ వచనం మాత్రమే ఈ దినమందు మనము ధ్యానం చేస్తాం. ఏమిటి రెండవ వచనము అంటే, యేసు వైపు చూచుచు అనే మాట. పై వచనములో విశ్వాసమునకు కర్తయు, ఆయన విశ్వాసమునకు కర్త, ఆయన సేనాధిపతి. ఈ సేనాధిపతి అయినటువంటి ఆ యొక్క ప్రభు వైపు మనము చూడాలా అని వాక్యము చెబుతూ ఉంది. ఎవరి వైపు చూసినా ఇబ్బందే, కానీ యేసు వైపు చూస్తే ఏ ఇబ్బంది ఉండదు. యేసు యొక్క అడుగు జాడలో నడిస్తే ఏ ఇబ్బంది ఉండదు. ఒకవేళ ఇబ్బంది కలిగినప్పటికీ ఆయన కాపాడుతాడు, ఆయన చూసుకుంటాడు అనేది మనము గుర్తుంచుకోవాలా. మనము యేసు వైపు చూచేవారుగా ఉండాలి. చేరవచ్చిన మనమందరం కూడా, చెప్పే నేనైనా వినే మీరైనా, మనము చూడాల్సింది లోకం వైపు కాదు, డబ్బు వైపు కాదు, ధనం వైపు కాదు. అవునా? ఇక దేని వైపు కాకుండా యేసు వైపు మనము చూచేవారుగా ఉండాలి. ఇందులో నేను కొన్ని విషయాలు గుర్తు చేస్తాను. ఒకటవదిగా, ఇలాగా దేవుని వాక్యం చెబుతుంది, మన విశ్వాస పరుగులో, గుర్తుపెట్టుకోండి, మన విశ్వాస పరుగులో ఆయన చిత్తానికి లోబడటము, ఆయన చిత్తానికి మనము లోబడేవారుగా ఉండాలి. మన విశ్వాస పరుగులో ఆయన చిత్తానికి లోబడేవారుగా ఉండాలి, ఆయన మాటకు లోబడేవారుగా ఉండాలి, ఆయన వాక్యమునకు లోబడేవారుగా ఉండాలి, ఆయన ఇచ్చినటువంటి కట్టడలకు మనము లోబడేవారుగా ఉండాలి. ఎలా లోబడాలి మనము? దేవుని వాక్యమే చెబుతుంది. 10వ అధ్యాయం చూడండి, 7వ వచనం. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయము 7వ వచనం నుంచి చదువుదాం. 7వ వచనంలో, అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారము, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని అన్నాడు. వినండి బాగా. ప్రభు అయిన యేసుక్రీస్తు చేతికి యెషయా గ్రంథం ఇవ్వబడింది. అవునా? అయితే యేసుక్రీస్తు ప్రభు గురించి తండ్రి అయిన దేవుడు ముందే రాసి ఉంచాడు, దాన్ని ఇక్కడ రాశాడు అనమాట. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని అన్నాడు. నా చిత్తము నెరవేర్చుకోవడానికి కాదు, నా ఇష్టం నెరవేర్చుకోవడానికి కాదు. అవునా? నీ చిత్తమే నెరవేర్చడానికి, నువ్వు ఏ చిత్తం కలిగిన నీ లోకానికి పంపినావో దాన్ని నెరవేర్చడానికి నీ లోకానికి వచ్చినాను అని అన్నాడు. వచనము 8. బలులు, అర్పణలు, పూర్ణ హోమములు, పాప పరిహారార్థ బలులను నీవు కోరలేదనియు, అవి నీకు ఇష్టమైనవి కావనియు పైన చెప్పిన తరువాత, ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు అనే మాట ఉంది. దేవుడు ఏం కోరలేదంట? దేవుడు కోరనివి ఏమిటంటే బలులు, అర్పణలు, పూర్ణ హోమములు, పాప పరిహారార్థ బలులను నీవు కోరలేదు, ఆయన కోరుకోలేదు. అన్నీ కూడా ఆయన కోరుకోలేదు, ఇవన్నీ ఆయన కోరుకోలేదు. అయితే ఇంకేముంది? అవి నీకు ఇష్టమైనవి కావు. అవునా? అవి ఆయన కోరలేదు, అవి నీకు ఇష్టమైనవి కావు. అయితే ఏంటిగా అంటే 9వ వచనంలో, ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు అనే మాట మనకు కనిపిస్తూ ఉంది. ఇంకేముంది అక్కడ? ఇవన్నీ ధర్మశాస్త్రము చొప్పున అర్పింపబడినవి, ఆ రెండవ దానిని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేయుచున్నాడు. వచనం 10. యేసుక్రీస్తు యొక్క శరీరం ఒక్కసారి అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి
మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము అని రాయబడింది. 7:10 మనకు చాలా ప్రాముఖ్యమైన మాటలు. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుట చేత. 8లో బలులు, అర్పణములు, హోమములు, పాప పరిహారార్థ బలులు, ఇవన్నీ కూడా పాత నిబంధన కాలంలో జరిగేటువంటివి. ఒక వ్యక్తి పాపం చేస్తే ఇవన్నీ చేయాలా. అయితే యేసుక్రీస్తు ప్రభు వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టినాడు. ఇవన్నీ వద్దుగా, ఇవి చేయొద్దు అని ఆయనే ఏమైనాడంట మన కోసమై. యేసుక్రీస్తు యొక్క శరీరం ఒక్కసారియే అర్పింపబడట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాం. ఆయన అర్పించబడట చేతనే మనం పరిశుద్ధపరచబడినాం. లేదంటే గనక ఎప్పుడు పాపం చేస్తే అప్పుడు పరిశుద్ధపరచబడాలి. అవునా? ఏదొకటి, పౌరమా, మేకపిల్లన, గొర్రె పిల్లన, ఎద్ద, ఇట్లా. కానీ ఆయన మరణము చేత, ఆయన బలియాగము చేత దేవుడు మనల్ని పరిశుద్ధపరిచాడు అని దేవుని వాక్యమైన బైబిల్ మనకు గుర్తు చేస్తూ ఉంది. చూడండి, మార్క్స్ వార్త 14:36లో యేసు ప్రభు చెప్పిన మాట గుర్తు చేస్తాను. మార్క్స్ వార్త 14వ అధ్యాయము 36వ వచనము చూడాలి. 14:36లో, నాయనా తండ్రి, నీకు సమస్తము సాధ్యము, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్ము అనెను అని రాయబడింది. అవునా? చివరికి మరణ సమయంలో కూడా యేసు ప్రభు చేసిన ప్రార్థనలో వ్రాయబడిన మాట. ఎందుకు రాయబడింది మాట? ఎందుకు అన్నాడు ఆయన అంటే, నా చిత్తము నెరవేర్చుకొని నేను రాలేదు అంటే నేను తప్పించుకోవచ్చు, నేను బతకొచ్చు, కానీ ఇది నీ ఇష్టం కాదు, ఇది నీ చిత్తం కాదు. అందుకే ఇట్లా అన్నాడు, నాయనా తండ్రి, నీకు సమస్తం సాధ్యమే అంటే ఇది తప్పించగలవు, దీన్ని అమలు చేయగలవు, దీని నుంచి నువ్వు తప్పించగలవు, దీన్ని నమ్మికి తీసుకురాగలవు. ఇది నీకు సాధ్యం. ఇది అవునా? ఇది నీకు సమస్తం సాధ్యమే. అయితే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, అయినను నా ఇష్టము కాదు, నా చిత్త ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్ము అని ఆయన ప్రార్థన చేసినాడు. మనకేమర్థమవుతుందంటే ఆయన చిత్తానికి మనము లోబడేవారుగా ఉండాలి. మనము లోబడాలి. మనకంటే ముందుగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమైనాడు? తండ్రి చిత్తానికి ఆయన లోబడినాడు. లోబడేది నేర్చుకోవాలా. ఆయన లోబడి నేర్పించినాడు. భక్తులైన వారు చాలామంది లోబడినారు, దేవుని వాక్యముకు లోబడ్డారు, తండ్రి చిత్తానికి లోబడినారు. వారు దీవెన ఆశీర్వాదాలను పొందుకున్నట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఒకటి లోబడుట. రెండవదిగా మనం గుర్తు చేస్తున్న దేవుని వాక్యము వినండి. ప్రార్థనలో మనము చూడండి, ప్రార్థన గురించి ఒక మాట చూపిస్తా వాక్యంలోనే. ప్రార్థన ఒకటోది ఆయన చిత్తానికి మనం లోబడాలా. రెండవదిగా ప్రార్థన గురించి ఒక మాట బైబిల్ చెబుతుంది. ఎబ్రీ పత్రిక 5వ అధ్యాయము వచనం 7 చూడండి. ఎబ్రీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనములో, శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను అని ఉంది. ఇది కూడా యేసు ప్రభు గురించి రాయబడిన మాటని మనం అర్థం చేసుకోవాలా. శరీరధారి అయి ఉన్న దినాలలో ఆయన శరీరం దాల్చి ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు బతికినాడు. ఆయన శరీరము దాల్చి ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు బతికినాడు. ఆ దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ
తన్ను మరణం నుండి రక్షింపగల వానికి ప్రార్థన యాచన సమర్పించి అన్నాడు. ప్రార్థన యాచన సమర్పించినాడు. ప్రార్థన చేయుట, యాచించుట. యాచించుట అంటే అడగడం లేదా అడుక్కోవడం. మరణం నుంచి తప్పించు ప్రభువా, ఇది నీకు సాధ్యమే అని అడుక్కోవడం అని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. అడుక్కోవడం అంటే ఆయన బిచ్చగాడు కాదు. ఈ మాటలు ఒక 2 నెలల కిందట యూట్యూబ్లో వచ్చినాయి. ఆయన యాచించినాడు, ఆయన అడుక్కున్నాడు, ఆయన ఇట్లా మాటకొని వచ్చినాయి. కానీ అది వేరే మాటగా మనం గుర్తుంచుకోవాలి. సరే, వాక్యం చెబుతుంది భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ప్రార్థనలో మనము దేవునికి మెచ్చింది, దేవుడు మెచ్చిన ప్రార్థన, ఆయన ఇష్టపడే ప్రార్థన మనము చేసేవారుగా ఉండాలి అని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. మహారోదనముతో కన్నీళ్లతో అనే మాటలు ఇందులో కనిపిస్తాయి. ఇంకా చాలా మనం చూస్తాము. ఈ వాక్యము యేసు గెత్సెమనిలో చేసిన ప్రార్థనను సూచిస్తూ ఉంది అన్నమాట వ్రాయబడింది. యేసుక్రీస్తు ప్రభువు గెత్సెమని తోటలో ఆయన ప్రార్థన చేశాడని ఇలా చూద్దాం. చూడండి అన్నమాట. ఒకటి మార్క్స్ వార్త 1వ అధ్యాయము 35 చూడండి. మార్క్స్ వార్త 1వ అధ్యాయం 35 వచనం. 1:35. ఆయన పెందల కడని లేచి ఇంకను చాలా చీకటిగానే ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ప్రార్థన చేస్తున్నాడట. ఎప్పుడు ప్రార్థన చేశాడు ఆయన? పెందల కడని లేచి ఇంకా చాలా చీకటిగా ఉన్నప్పుడే బయలుదేరిపోయినాడు. ఎక్కడికి? అరణ్య ప్రదేశానికి వెళ్ళాడు. అక్కడ ప్రార్థన చేశాడు. ప్రభువుకు ప్రార్థన చేసే అలవాటు ఉంది. మరి మనకుందా ప్రార్థన చేసే అలవాటు? వేకుజామున లేస్తున్నామా ప్రార్థన చేసుకోవడానికి? తెల్లగా పనుకొని అవునా నీకు స్తోత్రం నాకు ఆత్రమంటుగా మనం ప్రార్థన చేస్తున్నామా? ప్రార్థన అటువంటిది తెల్లవారుజామున ఎవరు లేవకముందే, కోళ్ళు లేవకముందే, కోళ్ళు అరసకముందే, అవునా, విశ్వాసులమైన మనము, దేవుని పిల్లలమైన మనము ప్రార్థన చేయాలా. ఆ దినము నడిపింపు కోసం, అవునా, ఆ దినము ప్రయాణం కోసం, ఆ దినము పనుల కోసం, ఆ దినం యొక్క భోజనం కోసం, ఆరోగ్యం కోసమై మనం ప్రార్థించు వారమై ఉండాలా. ఆయన ప్రార్థన చేశాడు అన్నమాట రాయబడింది. మరొక మాట చూడండి. మత్తయి సువార్త 26:37లో, మత్తయి సువార్త 26వ అధ్యాయము 26:37. కుమారులను వెంటబెట్టుకొని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతునగుటకును మొదలు పెట్టి అనే మాట రాయబడింది. చాలు చూడండి. గెత్సెమనిలో యేసు వేదన పొందినాడు. ఇక సిలువకు అప్పగించబడబోయే ముందు కూడా ఆయన ప్రార్థన చేసినాడు. ఇక కొద్ది నిమిషాలకు ఆయన అప్పగించబడబోతున్నాడు, తాను అప్పగించుకునబోతున్నాడు. ఆ సమయంలో కూడా తండ్రికి ప్రార్థన చేశాడు అన్నమాట బైబిల్ మనకు గుర్తు చేస్తుంది. కాబట్టి మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ఒక భక్తుడు మరి సేవ చేస్తూ ఉండగానే అతనికి ఏదో జబ్బు చేసింది. ఆరోగ్యం బాగలేక హాస్పిటల్లో జరిపించారంట ఆ సేవకుని. డాక్టర్లు చూసి ఆయన యొద్ద ఉన్న వారితో ఇట్లా అన్నారంట, ఇక మీ సేవకుడు అర్ధ గంట కంటే ఎక్కువ బతకడు అని చెప్పినారంట వాళ్ళు. చెప్పి డాక్టర్ వెళ్ళిపోయిన తర్వాత ఈయన వాళ్ళని పిలిచి అడిగినారంట, ఏంటంటే డాక్టర్ చెప్తున్నాడు నా గురించి అంటే, ఏమి లేదు అయ్య గారు, అర్ధ గంట కంటే ఎక్కువ బతకవంట అని చెప్పినారు అని అన్నాడంట. అప్పుడు ఆ సేవకుడు వాళ్ళని పిలిచి, నన్ను మోకాళ్ళ మీద ఉంచండి,
నన్ను మోకాళ్ళ మీద ఉంచండి, ఈ అర్ధగంట నేను ప్రార్థన చేసి చచ్చిపోతాను అని అన్నాడంట. ఈ అర్ధగంట నేను అలా నిద్రించకుండా ప్రార్థన చేస్తూ నేను చచ్చిపోవాలనుకుంటున్నాను, నన్ను మోకాళ్ళ మీద తీసుకురండి అన్నాడంట. ప్రార్థన యొక్క రుచి ఎరిగినోడు ప్రార్థనలో ఉంటాడు. ప్రార్థన యొక్క రుచి ఎరగనోళ్ళు ప్రార్థనని పట్టించుకోరు. కాబట్టి ఈ రక్తమాంసములకు ప్రార్థన యొక్క రుచి మనం చూపించువారమై ఉండాల. ప్రార్థన యొక్క రుచి చూపించాలి. పని చేయడం కాదు, పనులు మచ్చకు చేస్తారు, కానీ ప్రార్థన చేసేటువంటి వారమై ఉండాలని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ప్రార్థన గురించి మరి మన ప్రభువైన యేసుక్రీస్తు యోహాను సువార్త 17వ అధ్యాయం అంతా ప్రార్థన చేసినాడు. అవునా? యోహాను సువార్త 17వ అధ్యాయం అంతా యేసు ప్రభు ప్రార్థన చేశాడు. అది సుదీర్ఘమైన ప్రార్థన అనేది మనం చదివితే మీకు అర్థమవుతుంది. ఆ తర్వాత చదువుకోండి. ఈ సమయం ముందు మరొక మాటని గుర్తు చేస్తూ ఉన్నాను మీకోసమై. ఏమిటంటే, ఇక ఇలా దేవుని వాక్యం మనకు చెబుతుంది, శోధనలోను శ్రమలలోను లేదా శ్రమలను జయించడములో మనము ముందుండే వారుగా ఉన్నాం. శోధన జయించాలా, శ్రమలు మనం జయించు వారమై ఉండాలి. ఒక విశ్వాసిగా ఇవి మనకు వస్తాయి. అయితే మనం జయించు వారమై ఉండాలని వాక్యం చెబుతుంది. చూద్దాం. ఎబ్రీ పత్రిక చూడండి, 2వ అధ్యాయము 10వ వచనం. ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చూడండి ఒకసారి. 2:10లో ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నాయో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నాయో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును అనే మాట వ్రాయబడి ఉంది. వారి రక్షణకర్త శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుటకు ఆయనకు తగును అనే మాట వ్రాయబడి ఉంది. గమనించండి మాట. శ్రమల ద్వారా సంపూర్ణత. ఏమిటి సంపూర్ణత అంటే దీని అర్థం ఏంటంటే, యేసుక్రీస్తు నైతికంగా ఆత్మీయంగా సంపూర్ణుడు కావాల్సిన అవసరము ఉన్నదని కాదు. ఇక్కడ సంపూర్ణమైంది అంటే ఏంటంటే, ఇతరులు అనుసరించడానికి మార్గం ఏర్పాటు చేసే ఒక వినాయకుని లేదా నాయకుని పాత్ర ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఆయన ఒక నాయకునిగా ఆయన మనకు కనిపిస్తాడు. ఆయన మనకు మాదిరిగా ఉన్నట్టుగా మనకు దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది అనేది దీనికి అర్థంగా మనం చూస్తాం. ఇంకా ఇట్లా చెప్పినాడు. ఏమిటి అంటే, చూడండి, ఒక మానవుడిగా ఆయన మొదట శ్రమను, రెండవదిగా మరణాన్ని సహించినాడు. ఆయన మానవునిగా మొదట శ్రమను సహించాడు, రెండవది మరణాన్ని కూడా ఆయన అనుభవించినాడు. ఆయన శ్రమ పొంది మరణించినాడు, ఆయన శ్రమ పెట్టబడి ఆయన మరణించినాడు అనేటువంటిది ఇందులో మనము చూడగలుగుతూ ఉన్నాం. తర్వాత ప్రతి ఒక్కరు నమ్మడానికి ఆయన సంపూర్ణుడైన రక్షకుడు కాగలడు. ఆయన విధేయత, శిలువపై ఆయన మరణం పతనమైన మానవ జాతికి సంపూర్ణమైన ప్రతినిధిగా ఉండడానికి వారి స్థానంలో శ్రమలు పొందడానికి ఆయనను యోగ్యునిగా దేవుడు చేశాడు. మన స్థానంలో శ్రమలు పొందడానికి, మన స్థానములో ఆయన మరణించడానికి దేవుడు అనుమతించినట్టుగా ఈ వచనాలు మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తాయి. దీన్ని బట్టి మరొక మాట చదవాలి మనము. ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయము వచనం 15 చూడండి. 4వ అధ్యాయము 15వ వచనం కూడా చూస్తే, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని
సమస్త విషయములలోను మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను అన్నమాట. మన వలనే శోధింపబడినను, మనవలే శోధింపబడినను ఆయన పాపము లేని వాడుగా ఉండెను. ఆయన శోధించినారు కానీ ఆయన పాపము లేనివాడు, పరిశుద్ధుడు, పాపము లేని పరిశుద్ధుడు. ఆయన శోధన సహించినాడు. అందుకనే శోధన సహించువాడు ధన్యుడు అని వాక్యం చెబుతోంది. ఆయన సహించాడు అనేది లేఖనాలు మనకు తేటగా గుర్తు చేస్తూ ఉన్నాయి. ఇక మరొక మాట గుర్తు చేస్తాను. దేవుడు మనల్ని పిలిచిన కార్యాన్ని చేసి ముగించడంలోను అనే మాట ఉంది. దేవుడు మనల్ని పిలిచిన కార్యాన్ని చేసి ఆయన ముగించినాడు అనే మాట బైబిల్ మనకు తేటగా గుర్తు చేస్తూ ఉంది. ఏమిటి ఆయన ముగింపు అంటే? లూకాసు వార్త 15:6 ఇలా రాయబడిన చూడండి. లూకాసు వార్త 15వ అధ్యాయము 6వ వచనం చదవాలా. లూకాసు వార్త 15వ అధ్యాయము 15వ అధ్యాయము వచనము 6వ వచనం. మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికిందని వారితో చెప్పును కదా అనే మాట వ్రాయబడించాలి. దేవుడు మనల్ని పిలిచిన కార్యాన్ని చేసి ముగించడంలో వ్రాయబడిన మాట ఏంటంటే, మీరు నాతో కూడా సంతోషించుడి, మీరు నాతో కూడా సంతోషించుడి. ఎందుకు సంతోషించాలా? ఎందుకు సంతోషించాలంటే, తప్పిపోయిన నా గొర్రె దొరికింది, మీరు తప్పిపోయినారు, మీరు దొరికినారు కాబట్టి నాతో పాటు సంతోషించండి. ఆయనతో ఉంటే సంతోషం, ఆయనతో ఉంటే ఆనందం, ఆయనతో ఉంటే మనకు లేమి అనేది ఉండదు, కొరత అనేది ఉండదు. కాబట్టి మనం సంతోషించు వారమై ఉండాలా అనేది వాక్యం మనకు చెబుతూ ఉంది. 24వ వచనం, అక్కడ 24వ వచనం రాయబడిన మాట, ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికినని చెప్పాను. అంతటా వారు సంతోషపడసాగిరి. అవునా? చిన్న కుమారుడు ఏమైనాడంట? చనిపోయి మరలా బతికినాడంట, తప్పిపోయి మరలా దొరికాడు కాబట్టి సంతోషం, సంతోషం, ఆనందం అని రాయబడింది. ఇంకా 32వ వచనం, 32వ వచనంలో మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే అన్నాడు. అవునా? మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే, ఆనందించుట యుక్తమే. ఈయన తమ్ముడు చనిపోయి మరలా, ఈయన తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికినని అతనితో చెప్పాను. కాబట్టి వినండి, మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే. ఎందుకంటే ఆయన మనల్ని వెదికాడు, మనము దొరికినాము, ఆయన మనల్ని పరిశుద్ధపరిచినాడు, తన సొత్తుగా చేసుకున్నాడు. కాబట్టి మనం సంతోషపడేవారుగా ఉండాలి, ఆనందపడేవారుగా ఉండాలి. కానీ పెద్ద కుమారుడు దానికి ఒప్పుకోలేదు, అక్కడికే స్టాప్ అయిపోయింది, అంతేం లేదు. అతడు సంతోషపడినాడా, వచ్చినా లేదా అది వేరే సంగతి. కానీ మనము ఇది చేయాలా, అంతే. మనం సంతోషపడాలా, ఆనందపడాలా అని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. యోహాను సువార్త 15:12 ఈ మాట చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 12వ వచనం, 15:12. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరొకరినొకడు ప్రేమింపవలనయే నా ఆజ్ఞ అన్నాడు. నా ఆజ్ఞ ఏమిటంటే, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కాబట్టి మీరు కూడా ఒకరిని ఒకడు ప్రేమించండి. నేను ప్రేమించినాను కాబట్టి మీరు ప్రేమించండి, మీరు ప్రేమించండి. ప్రేమను దూరం చేయొద్దు, ప్రేమను దూరం చేయొద్దు అని ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన జ్ఞాపకం చేసినాడు.
ఈ వాక్యాన్ని మనము బాగా అర్థం చేసుకోవాలి. ఇవి మరి ఆయన చిత్తానం అనే మాట, లేదా దేవుడు మనల్ని పిలిచిన కార్యాన్ని ఆయన ముగించినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. ఇంకా ఇలా నేను చెప్పాలనుకుంటున్నాను ఏమిటంటే, తండ్రికి నమ్మకత్వాన్ని చూపడంలో సహనము విషయంలో అనే మాట మనము చూడాలి. తండ్రికి మరి నమ్మకత్వాన్ని చూపడంలో మనము దేవునికి నమ్మకత్వం గలవారమై ఉండాలి. యేసు ప్రభు తను పంపిన తండ్రికి నమ్మకస్తుడై ఉన్నట్టుగా మనల్ని రక్షించిన యేసు క్రీస్తుని కూడా మనం నమ్మకస్తులమై ఉండాలా, అపనమ్మకస్తులమై ఉండకూడదని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. రండి, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం చూడండి ఒకసారి. 3వ వచనం. ఉండునట్లు అంతయు ఓర్చుకుని ఆయనను తలంచుకొనుడి అనే మాట ఉంది. 2వ వచనంలో రాయబడిన మాట నేను చదువుతాను మీకోసమై. అక్కడ రాయబడిన మాట అంటే, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానం నిర్లక్ష్య పెట్టి శిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు అనే మాట వ్రాయబడింది. మరొక మాట ఏంటంటే, ఇలా మనం చూడాలి, విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించు వాడిని యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము అనే మాట మనం చూస్తాం. అంటే తండ్రికి నమ్మకత్వాన్ని చూపడములో సహనము విషయములో మనము ఎంతో జాగ్రత్త గల వారమై ఉండాలా. అందుకోసమే మీరు అలసట పడకయు, మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు అనే మాట ఉంది. ఇంకేముంది? పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకుని ఆయనను తలంచుకొనండి. ఆయన తలంచుకోండి. ఆయనకు సహనముంది, దేవునికి సహనముంది. కాబట్టి మీరు ఆయనను చూడండి. ఆయన సహించినాడు, ఆయన ఓర్చుకున్నాడు, ఆయన తగ్గించుకున్నాడు. కాబట్టి మీరు కూడా ఆయనను చూడండి. మీకు సహనం ఉండాలా, మీరు సహించువారై ఉండాలా, మీరు ఓర్చుకునేవారై ఉండాలా, మీలో తగ్గింపు ఉండాలా అని ఆయన గుర్తు చేసినట్టుగా దేవుని వాక్యం చెబుతూ ఉంది. కాబట్టి అలసట పడక, మీ ప్రాణములు విసుకక, అవునా, మీరు అలసట పడొద్దు, మీ ప్రాణాలు విసిగించుకోవద్దు. తోటివారు తప్పు చేస్తే క్షమించండి, తోటివారు శ్రమ పరిస్థితి క్షమించండి. అవునా, ఇవన్నీ మనకున్నాయి బైబిల్ గ్రంథంలో. కాబట్టి మనము సహించువారమై ఉండాలా అనే మాట కనిపిస్తుంది. ఇంకా మన ఆదర్శంగా యేసు వైపు చూడాలి. మనం యేసు వైపు మనము చూసేవారుగా ఉండాలి. ఎప్పుడైతే యేసు వైపు చూస్తామో ఇంకా మిగతావన్నీ కూడా అలా పోతాయి. అంతే, ఇవి అలా 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 మనం తుడుస్తాం చూడండి. ఏదైనా మట్టి పడి తుడుస్తాం కదా, అట్ట ఆయన వైపు చూసినప్పుడు ఇవన్నీ అట్ట తుడిచివేస్తాం మనం. అంతేం లేదు, అవి మన మతిలో ఉండవు. అవి మన మతిలో ఉన్నాయంటే ఇంకా మనం యేసు వైపు చూడడం లేదనే అర్థమవుతుంది. అది మనం గుర్తుంచుకుందాం. ఇంకా చివరిగా ఇలా రాయబడింది వాక్యం, ఆయనను మన శక్తికి, ప్రేమకి, కృపకి, కనికరానికి, సహాయానికి మూలంగా మనం చూడాలా. ఆయన మనం ఎట్ట చూడాలంటే, ప్రభువును మనం ఎట్ట చూడాలంటే ఇలా రాయబడింది, ఆయనను మన శక్తికి, ప్రేమకి, కృపకి, కనికరానికి, సహాయానికి మూలంగా మనము ఆయనను చూచేవారుగా ఉండాలని వాక్యము చెబుతూ ఉంది. 4వ అధ్యాయము 16వ వచనం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనంలో రాయబడిన మాట, గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనం వద్దకు చేరుదము అనే మాట. ధైర్యముతో కృపాసనం వద్దకు చేరుదము. క్రీస్తు మన బలహీనతలలో మన పైన సానుభూతి చూపుతాడు గనుక
మన ప్రార్థనలను, విజ్ఞాపనలను మన పరలోకపు తండ్రి స్వీకరిస్తాడని ఎరిగి మనం ధైర్యంగా పరలోకపు సింహాసనం వద్దకు రావాలి అని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. దేవుని ప్రేమ, సహాయము, కనికరము, క్షమాపణ, ఆత్మ సంబంధమైన అధికారం, పరిశుద్ధాత్మ కుమ్మరింపు, ఆయన ఆత్మవరాలు, పరిశుద్ధాత్మ ఫలాలు ఏ పరిస్థితుల్లోనైనా మనకు కావలసినవి అన్నీ ఇక్కడి నుంచే వస్తాయి. అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు అంటే ఇవన్నీ కూడా మనకు వస్తాయి అనేటువంటి మాటలు దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఆ తర్వాత మనం చూడగా మరి దీవెన కానీ, మరి కృపావరాలు కానీ, రక్షణ కానీ, మరి ఇట్లా ఆశీర్వాదాలన్నీ కూడా ఆయన మనకు అనుగ్రహించేటువంటి దేవుడు కాబట్టి మనం ధైర్యముతో ప్రభు యొక్క సన్నిధికి వచ్చేవారుగా ఉండాలి. ఆయన సన్నిధికి వచ్చి మొరపెడితే ఆయన మనకు సమస్తాన్ని ఆయన తీర్చగలడు అనేది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. 7వ అధ్యాయము 25వ వచనం. 7వ అధ్యాయము 25వ వచనంలో ఈయన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుతున్నాడు కనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తివంతుడై ఉన్నాడు అన్నమాట వ్రాయబడింది. కాబట్టి ఈ వచనంలో ఈయన ద్వారా అంటే ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపన చేయడానికి యేసు ప్రభువు నిరంతరము జీవించుచు ఉన్నాడు, నిరంతరము జీవించుచున్నాడు అనే మాట ఉంది. 10:22 ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయము 22వ వచనం. మనసాక్షికి కల్మషము తోచుకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారము, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము అని దేవుని వాక్యము చెబుతూ ఉంది. ఇక ప్రకటన గ్రంథములో రాయబడిన మాట చూడాలి. 3:21లో 3వ అధ్యాయము 21వ వచనము, 3:21వ వచనము చూడగా వాక్యము చెబుతున్న మాట, నేను జయించిన తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వాణిని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండ నిచ్చెదను అనే మాట వ్రాయబడి ఉంది. ప్రియమైన సోదరులారా, దేవుని వాక్యమైన బైబిల్ మనకు చెబుతున్న మాట ప్రకారంగా మనం చదువుకున్న లేఖన భాగాన్ని బట్టి మనము జయించువారమై ఉండాలి అనే మాట బైబిల్ మనకు చెబుతుంది. ఏదేమైనా మనము విశ్వాసమును కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు మనము చూసేవారుగా ఉండాలి. ఆయన ఎవరంటే విశ్వాసమునకు కర్త. ఆయన కర్త అంటే మూల భాషలో ఏముంది? సేనాధిపతి అని వ్రాయబడింది. కాబట్టి ఆ కర్త వైపు మనము, అనగా ప్రభువైన యేసుక్రీస్తు వైపు మనము చూచేవారుగా ఉండాలి. అట్టి కృప దేవుడు మనకందరికీ సహాయము చేయునుగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, మీ కొందనాలు, స్తోత్రం, స్తుతులు చెల్లించుకుంటున్నాం. మీరు అందించిన లేఖన సత్యాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ఎందరైతే ఈ వాక్యాన్ని వినగలిగారో వారి జీవితంలో కార్యం జరిగించి ప్రతిఫలం దయచేయండి. నీ రాకడకు మమ్మల్ని అందరినీ సిద్ధపాటు చేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమైన తండ్రి ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.